మామిడి గోవిందరావు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు ఎంజీఆర్. సంఘ సేవకునిగా, సామాజికవేత్తగా, సేవా తత్పరుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి వారికి సహాయం అందించి వారి కుటుంబ పెద్దగా నిలబడిన గొప్ప వ్యక్తి మామిడి గోవిందరావు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో తామర గ్రామంలో జూలై 1, 1976న శ్రీ మామిడి అప్పారావు మరియు శ్రీమతి మామిడి మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన 1990 సంవత్సరంలో తన సెకండరీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెద్ద సీదిలోని జెడ్పీ హైస్కూల్ నుండి పొందారు. మరియు 1992లో నర్సన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును పూర్తి చేశారు. అలానే 1995లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఎటువంటి కష్టం వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన మంచి ఆశయానికి తోడుగా ఆయన భార్య సుధీష్ణ వెన్నంటే ఉండి తోడుగా నిలిచారు. వ్యాపారంలో దినదినాభివృద్ధి పొందిన ఆయన జీవితంలో ఏదో తీరని లోటు. అప్పుడే మిదిలింది ఒక ఆలోచన, పేద ప్రజలకు సహాయం చేయాలని. అనుకున్నదే తడవుగా ప్రారంభమైంది ఆయన సేవా ప్రస్థానం. పేదరికం కారణంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎవరూ చూడకూడదని మొదటగా తాను జన్మించిన తామర గ్రామం నుంచి పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. గ్రామాలలో మంచినీటి సదుపాయం, రోడ్లు, విద్య, వైద్యం అందించారు. అనంతరం తామర గ్రామాలని దత్తత తీసుకొని బాగు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జరగని అభివృద్ధిని ఎంజీఆర్ తన సొంత నిధులతో చేసి చూపించి ప్రజల మన్ననలను పొందారు. ఆయన సేవా కార్యక్రమాలు గ్రామాలలో ఆగిపోకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా కొనసాగాయి. ఇతరులకు ఉపయోగపడాలనే ఆయన సంకల్పం కార్మికునిగా పనిచేస్తున్న సమయంలో సిఐటియు ద్వారా అనేక పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తినేలా చేసింది. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో 2007 సంవత్సరంలో అతను తన తండ్రి యొక్క అద్భుతమైన సహకారానికి స్మారకార్థం మామిడి అప్పారావు మెమోరియల్ ట్రస్టును స్థాపించారు. ట్రస్టు స్థాపించిన రోజు నుండి గోవిందరావు తన సహాయం కోసం అడిగిన ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడం ద్వారా ప్రజలకు సేవలను అందిస్తూ ట్రస్టు వ్యవస్థాపకునిగా మరియు చైర్మన్గా కొనసాగుతున్నారు. ఎంజీఆర్ మొబైల్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి అత్యవసర పరిస్థితిలో రక్తాన్ని అందించి ఎన్నో వేల మందికి ప్రాణదానం చేస్తున్నారు. నియోజకవర్గంలో అనాథ మృతదేహాల దహన సంస్కారాల ఖర్చులను తానే భరించి వారి కుటుంబ సభ్యుల స్థానంలో నిలిచారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ల సరఫరా చేసి పేద ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్య అందించడమే కాకుండా పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఎవరూ పేదరికం వల్ల మరణించకూడదు అనే సంకల్పంతో హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదవారికి ఉచిత వైద్యం అందించి వారి పాలిట దేవుడిగా మారారు. పరమత సహనం పాటించి దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు ఆర్థిక సహాయం చేసి వాటిని అభివృద్ధి చేస్తున్నారు. పేద ఆడపడుచుల వివాహానికి పెళ్లి కానుకగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. తుఫానులు, కరోనా వ్యాధులు, అగ్ని ప్రమాదాలు సమయాలలో నిత్యావసర వస్తువులు, మందులు అందించిన మహోన్నత వ్యక్తి ఎంజీఆర్. కరోనా సమయంలో వలసలు వెళ్లిన కుటుంబాలను సొంత ఊరికి తీసుకువచ్చి వారి ప్రయాణ ఖర్చులు ఆయనే భరించారు. అంతేకాకుండా ఎన్నో వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. అలానే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా పరికరాలు, దుస్తులు మరియు టోర్నమెంట్లో నగదు ప్రోత్సాహకాలు అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామస్థాయి క్రీడాకారులను దేశానికి పరిచయం చేసేందుకు ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. తాను చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయుడి కావాలన్న కల పేదరికం వల్ల కలగానే మిగిలిపోయింది. తాను కన్న కలలా ఏ పేద విద్యార్థి తన సంకల్పానికి దూరం కాకూడదనే మంచి ఉద్దేశంతో పాఠశాల అభివృద్ధి, మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టారు. కళాకారులను, ఉత్తమ ఉపాధ్యాయులను, క్రీడాకారులను, ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడం, ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించారు.